ఇటీవల కాలంలో పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా చేసిన కార్యక్రమాలు ఇవి ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏవి ఉన్నాయంటే ఏం చెప్తారు? రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చేందుకు, ప్రభుత్వం మెడలు వంచేందుకు మేము ఈ కార్యక్రమాలు పార్టీ చేపట్టినట్టు ఏం చెప్తారు? ప్రతి దాంట్లో అనేక కార్యక్రమాలు చేపడతారండి. ధర్నాలు అయితేనే ఉన్నాయి. ఇందిరా పార్క్ దగ్గర మస్తు ధర్నాలు అయినాయి. మస్తు ఇష్యూస్ మీద రాష్ట్ర పార్టీ ధర్నాలు చేస్తుంది, వివిధ కార్యక్రమాలు చేస్తుంది. మండల స్థాయి నుంచి మీకు అసెంబ్లీ స్థాయి దాకా, రాష్ట్ర స్థాయి దాకా కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. ఇతర పార్టీ వాళ్ళ మీ పార్టీలో అవకాశం ఉందా సార్? వచ్చిన గెలిచేటోడు ఆయన వస్తా అంటే తీసుకుంటామే. 119 నియోజకవర్గాలకు సంబంధించి బలమైన అభ్యర్థులు బీజేపీకి ఉన్నారా? చాలా జాగాలు ఉన్నారు, చాలా జాగాలు లేరు. లేని జాగాలు చేసుకోవాలి. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికలు. అవునండి, కాంగ్రెస్ కూడా రాలే, ప్రభుత్వంలో ఉంది కదా. అదే స్ఫూర్తితో మీరు కూడా వస్తామంటారు సార్? మళ్ళీ కాంగ్రెస్ రాలేదు, పని చేసుకుంటూ వస్తామండి. గతంలో అంటే మీరు కాంగ్రెస్ ప్రస్తావించారు కాబట్టి గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు, బట్టి విక్రమార్క కూడా తిరిగారు. బీజేపీకి వస్తే రేవంత్ రెడ్డి తిరిగినది కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ 1950 నుంచి ఇక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంది. ప్రతి జిల్లాలో నాయకులు ఉన్నారు. ఈయన తెలుగుదేశం పోటీ రాగానే రాచి గెలిపించింది ఏం లేదు. ప్రతి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి నాయకులు, మంచి నాయకులు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. వాస్తవం అది. ఇప్పుడు మీకు ఖమ్మంలో పోతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, బట్టి ఉన్నాడు. నల్గొండకు పోతే ఉత్తమ్ ఉన్నాడు, వెంకన్న ఉన్నాడు. మహబూబ్నగర్ పోతే ఉండేవాళ్ళు ఉన్నారు. ఇటు కరీంనగర్లో శ్రీధర్ బాబు ఉన్నాడు, పొన్నం ఉన్నాడు. అట్లా చాలా జాలు ఉన్నారు. వాళ్ళు వీక్ ఉన్న చోట కూడా ఉంది. ఆదిలాబాదు, నిజామాబాదు వీక్ ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో వీక్ ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏమి మొత్తం 119 చాలా బలమైన అభ్యర్థులు ఏం లేరు. వాళ్ళు కూడా ఎంత గెలిచిరండి? 62, 63 గెలిచిర్రు. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలంటే అంటే రీజనల్ ఎలక్షన్ సంబంధించి ఒక ఫేస్ ఉండాల్సిన అవసరం లేదా? ఏం అవసరం లేదండి. బీజేపీ విషయానికి వస్తే మహారాష్ట్ర చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు, పశ్చిమ బెంగాల్ చూస్తే సువేంద్ర ఎలక్షన్లు గెలిచినాక ముఖ్యమంత్రి అయినరు. కానీ ఎలక్షన్ సమయంలో అట్లీస్ట్ ఒక ఫేస్గా చూసారన్న మాట వాస్తవం కదా? అంటే వాళ్ళ కమలం పువ్వు అది నరేంద్ర మోడీ, ఇవే మా ఫేస్లో, అవే సరిపోతాయి. అవేమో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి కానీ ఏదైనా లేదు. అసెంబ్లీకి కూడా వాళ్ళే కానీ గెలిచినాక వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారో అప్పుడు ఆ ఫేస్ అవుతుంది. ఆ గవర్నెన్స్ మంచిగుంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఆ ఫేస్ అవుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ అయినా, యోగి ఆదిత్యనాథ్ అయినా, ఎవరైనా, శివరాజ్ సింగ్ చౌహాన్ 20 ఏళ్ళు ఉన్నాడు, ఆయన ఎవరైనా అంతే. ఫస్ట్ టైం గెలిచేది కమలం పువ్వు నరేంద్ర మోడీ ఫేస్ మీదనే. తర్వాత ఎవరన్నా ముఖ్యమంత్రి చేస్తే పని బాగా చేసుకుంటే అప్పుడు ఫేస్ తయారవుతుంది. అది అరవింద్ గారు మీరు అన్నట్లు కమలం పువ్వు నరేంద్ర మోడీ అనేది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మంచి మళ్ళీ పార్లమెంట్ అంటారండి. 2017లో ఏ ఫేస్ తోటి ఉత్తరప్రదేశ్ గెలిచిర్రు? అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే అసెంబ్లీ చెప్తున్నా నేను. తెలంగాణలో సరే గెలిచిందే లేదు కదా. ఇక్కడ గెలిచినామా? ఫలితాలు రావట్లేదు అనుకున్న స్థాయిలో అనేది. అంటే ఫలితాలు రావాలంటే దానికి ఒక ఫేస్ ఒక్కటే సరిపోదు. ఇంకేం కావాలి? మొత్తం అన్ని జాలలో క్యాండిడేట్లు కావాలి, అన్ని జాలలో అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, అన్ని జాలలో దూకుడుగా వ్యవహారం చేయాలి. దేశమంతా చేస్తూనే ఉన్నాం కదా.